మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ కుమారుడు పృథ్వీలపై వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందించారు. కావాలని తమ కుటుంబంపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు బలహీన వర్గాలపై విషయం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు గుమ్మడి సంధ్యారాణి. రాజకీయంగా తనను ఎదుర్కోలే ఇంట్లో అయితే పిల్లల్ని కూడా బద్నం చేస్తున్నారని కూడా ఫైర్ అయ్యారు. పిఏపై ఆరోపణలు రావడంతో ఇప్పటికే అతనితో రాజీనామా చేయించామన్నారు. ఇక విచారణకు ఆదేశించినట్లు కూడా పోలీసులకైతే కోరినట్లు తెలిపారు. కార్యకర్తలే స్వయంగా బయటకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం. మేమందరం తారతమ్యాలు లేకుండా అందరూ అన్నదమ్ముల లక్క జిల్లా పని చేసుకోబట్టే ఈరోజు సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిని చూడలేక మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే కొనుక్కు మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో రేపు తెలుస్తుంది కదా. వారం రోజులో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని దూరను మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజులో 10 రోజుల్లో తేలిపోద్ది కదా. సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా, నా మీద మీరేం అలిగేషన్ చేసినా నేను పడతాను, కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. నా బిడ్డలు చదువుకుంటున్నారు. నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి. మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను, మీరు ఏమడినా నేను సమాధానం చెప్తాను. నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది నిరూపణ ఎలాగో కాదు, నాకు తెలుసు. నా బిడ్డ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరు కూడా ఇది నిజమా అని అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు కూడా. నా బిడ్డను మీరు కావాలి అని హ్యూమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సరే, ఈరోజు రేపు ఎల్లుండు 2-3 రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం. నేను ఇబ్బంది పడను, ఎందుకంటే నాకు ఇలాంటి దెబ్బలు 10-25 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయినాయి నేను. కానీ నా బిడ్డ 25 సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ తెలుస్తుంది వారంకో 10 రోజులకో, అప్పుడు చెప్తాను నేను. ఎవరు కేసు పెట్టారు, ఎవరు పెట్టించారు అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారంటీగానే. వ్యక్తిగతంగా అంటే ఆ నియోజకవర్గంలో గత 3 సార్లు వైసీపీయే గెలిచింది. మొన్నసారి నేను గెలిచాను. మొన్నసారి నేను గెలిచినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయారు. 3 సార్లు వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు ఓడిపోవడం ఒకటి తట్టుకోలేకపోతారు. ఇంకోటి, సాక్షి అనేది నీతి, జాతి, మానం, మర్యాద, సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు, న్యాయం, ధర్మం ఇవేమీ మచ్చుకోడు లేనటువంటి ఒక పేపరు, ఒక ఛానల్. అంతెందుకండి, నేను ఒక ఆడపడుచుని, మీ అందరికీ ఆడపడుచునని మీరు అనుకుంటున్నారు. ఆడపడుచు ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెల్లి ఉంది కదా, ఆమెనే, ఆ షర్మిల గారినే తండ్రికి పుట్టలేదని అదని ఇదని ఆమె పాపం వ్యక్తిత్వ హననం చేసి ఆమె తండ్రిని మార్చి ఆమెకే వాళ్ళంత దారుణంగా పేపర్లు రాశాక నాలాంటి వాళ్ళని రాయాలని ఎలాగనుకుంటారండి మీరు? అంటే వాళ్ళకి తల్లి చెల్లి అని భేదం ఉండదండి. కాబట్టి ఈరోజు నన్ను, నా కొడుకుని బజార్కి ఏడ్చాలనుకుంటున్నారు. కానీ నా కార్యకర్తలను గుండెలో పెట్టుకొని దాచుకుంటారు, నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. నా కార్యకర్తలు నేను ఇక్కడ ఉన్నానని నా కార్యకర్తలు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పైతే వాళ్ళు చూడండి, మా మేడం గారి మీద ఎందుకు వస్తున్నారు అని డైరెక్ట్గా అడిగితే, ఇంతకు పూర్వం నా కాలు పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పారు తప్పైపోయిందని. అట్లాంటి వాళ్ళకి సిగ్గులే ఉండాలి కదా. అంటే అప్పటిది మర్చిపోయారా మీరు? ఆ రోజు నా కొడుకు పుట్టినరోజు తప్పని మీరే ఒప్పుకున్నారుగా. ఎక్కడ చేశారు? విజయవాడలో చేసుకున్నారు, తిరుపతి కాదని చెప్పింది మీరేగా. ఈరోజు ఎలాగ ఏం ఆధారం ఉందని చూపిస్తున్నారు? మీకు మీరే మార్ఫింగ్ చేసుకొని మీకు మీరే చూపించేసి ఇది కరెక్టు అంటే నేను నిరూపించుకోవాలా? అందుకే పోలీసులకు చెప్పాం, పోలీసులు తేలుస్తారు.
తేల్చిన తర్వాత అప్పుడు ఎవరిది కరెక్టు ఎవరు తప్పు అని తేలుతుంది. అప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు.